ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే వర్షాల దెబ్బకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. వంశాధర, నాగవలి నదులు పొంగి పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది నిరాశ్రయులు అయ్యారు. తాజాగా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు శ్రీకాకుళంలో కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదలను భారీగా పంట నష్టం జరిగింది. నరసన్నపేట సెగ్మెంట్ పోలాకి మండలంలో 2000 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. చేతికి వస్తున్న పంట నీటిపాలు కావడంతో కన్నీరు పెడుతున్నారు. సుసూరం, పిరియాలో ఇప్పటికే క్షేత్రస్థాయి విజిట్ కి అధికారులు వెళ్లలేదు. ఇటు గొట్ట బ్యారేజ్ సమీపంలో ఉన్న గ్రామాల్లో కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి షణ్ముఖ్ మనకి అందుబాటులో ఉన్నారు. షణ్ముఖ్, మనం చూస్తున్నాం ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకైతే అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. సో ఏ జిల్లాలకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు, ప్రజెంట్ అక్కడ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి దానికి సంబంధించి? ప్రసన్న, వాతావరణ శాఖ అయితే మాత్రం ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాన్ కావచ్చు, వర్షాలు కావచ్చు ఉన్నాయని హెచ్చరించినప్పటికీ శ్రీకాకుళం మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ప్రశాంతంగా ఉందని చెప్పాలి. ఎలాంటి వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఉందని చెప్పాలి. అయితే గత 2-3 రోజులు కురిసినటువంటి వర్షాల వలన జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే 3 రోజుల క్రితం ఆ గొట్ట బ్యారేజ్ నుంచి, అంటే ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో ఆ వరద శ్రీకాకుళం పైన పడడం వలన చాలా ప్రాంతాలను నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు గొట్ట బ్యారేజ్ దగ్గర కూడా ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేవు. అక్కడ కూడా వాటర్ ఫ్లో అనేది తక్కువగా ఉంది. దీంతో ఏంటంటే అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పర్యటనలో ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నరసన్నపేటలోని పోలాకి మండలంలోని సుమారుగా 2000 ఎకరాలు నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక అటు పాతపట్నం చూసుకున్నట్టయితే పాతపట్నంలో 1000 ఎకరాలకు పైగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇంకా ఆ ఇచ్చాపురంలో కూడా 1800 ఎకరాలు పంట ధ్వంసమైంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇటువైపు చూసుకున్నట్టయితే ఆందలవలస నియోజకవర్గంలో కూడా సుమారుగా ఒక 300 నుంచి 400 ఎకరాలు నీట మునిగాయి అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో అందరు నాయకులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, వీళ్ళందరూ పర్యటిస్తున్నారు. ఇంకా కానీ ఇక్కడ ఎక్కువగా నష్టం జరిగినటువంటి పోలాక మండలంలో మాత్రం ఇంకా అధికారులు క్షేత్రస్థాయిలోకి రాలేదు అని చెప్పేసి అక్కడ రైతులు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం నిన్న ఆ క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి ఆ పోలాక మండలంలో ఉండేటటువంటి రైతుల పరిస్థితిని కూడా మనం తెలుసుకున్నాం. దీంతో అక్కడ వాళ్ళని అడిగినప్పుడు కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా కనుక్కుంటే అక్కడ అధికారులు అయితే మాత్రం క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదని చెప్పేసి చెప్తున్నారు. కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం నిన్న పాతపట్నంలోని ఈ గొట్ట బ్యారేజ్ సమీపంలో ఉండేటటువంటి గ్రామాల్లో పర్యటించారు. ఎందుకంటే ఆ గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి. జిల్లేడుపేటలో మెయిన్ గా పర్యటించి వాళ్ళని పరామర్శించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కీలకమైన హామీలు ఇచ్చారు. మెయిన్ ఏంటంటే ఈ వరదలు రావడానికి మెయిన్ గా ఏంటంటే కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఈ వరద నీరు కారణంగా కాలువల్లో ఉప్పొంగడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ కాలువల్ని ఎప్పటికప్పుడు పూడికలు తీసి ఆ గట్లు పైన వేయడం వల్ల గట్లు ఎత్తి చేస్తే నీటి మునగేటటువంటి పరిస్థితి ఉండదు. ఇకపైన సీజన్ కు ప్రతిసారి కూడా సీజన్ ముందు అలా కాలువలు తవ్వి వాటిని క్లీన్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తాం. అలాంటప్పుడు వరదలను వచ్చేటటువంటి నష్టాన్ని కూడా మనం నివారించవచ్చు అని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ప్రసన్న, థ్యాంక్ యూ షణ్ముఖ్. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే ఏపీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ప్రజలెవరూ కూడా బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు.